రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక అజిత్ పవార్ మరణ వార్తపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు మోడీ, అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరారు. బారామతిలోని అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో పాల్గొనేందుకు వస్తూ ఉండగా బారామతి ఎయిర్పోర్ట్ లో దిగేందుకు ప్రయత్నిస్తూ ఉండగా విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. ఒక్కసారి విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయింది. అయితే దీంతో ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటుగా మరో 4 చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్ తో పాటుగా మరికొందరు చనిపోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇక బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఉండగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతో కలిపి మొత్తం 6 మృతి చెందారు. మృతుల్లో అజిత్ పవార్ ఉన్నట్లు డీజీసీఏ నిర్ధారించింది. ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రచార సమావేశాలు బారామతిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. అయితే విమానం ఎయిర్పోర్ట్ రన్వే పై ల్యాండ్ అవుతూ ఉండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా పైలట్ నియంత్రణ కోల్పోయి విమానం కూలిపోయింది. ప్రమాదం చాలా దారుణంగా జరిగినట్లు సమాచారం. విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. విమానం తీవ్రంగా దెబ్బతింది. అజిత్ పవార్ మరణ వార్త తెలియగానే బారామతితో సహా జిల్లా అంతటా ఆందోళన వాతావరణం వ్యాపించింది. సమావేశ స్థలాల్లో ఉన్న కార్యకర్తలు విమానాశ్రయం, ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇది సాంకేతిక లోపమా లేదా మరేదైనా కారణమా అని దర్యాప్తు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నత స్థాయి విచారణ నిర్వహించే అవకాశం ఉంది.